అండి, నా పేరు మాచర్ల చందు. నేను అగ్రిఫ్రెండ్ కంపెనీలో మదనపల్లి మండల కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు చోడేపల్లి మండలం బత్తలాపురం గ్రామంలో వెంకటముని గారి పొలంలో గత నెల మార్చి 25వ తేదీన మనము విన్నే క్రాప్ అనే మన ప్రోడక్ట్ని ఫస్ట్ స్ప్రే చేయించడం జరిగింది. తర్వాత ఈ నెల ఏప్రిల్ 5వ తేదీన సెకండ్ స్ప్రే అనేది చేయించడం జరిగింది. వాళ్ళ పొలంలో వారి మాటల్లో మనకి ఎలా ఉంది క్రాప్ గ్రోత్ కానీ స్టేజెస్ కానీ ఎలా ఉన్నాయనేసి వారి మాటల్లో మనం తెలుసుకుంటాం. అండి, మేము అగ్రిఫ్రెండ్ కంపెనీ తరఫున మన రైతు గారు ఇప్పుడు వెంకటరమణ గారు మాట్లాడతారు. వారి పొలంలో ఒక 4 రోజుల ముందు మనము అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్ విన్నే క్రాప్ అనే ప్రోడక్ట్ని మనం వాడాము. వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము ఎలా ఉంది క్రాప్ గ్రోత్ కానీ ఇప్పుడు దాని స్టేజెస్ కానీ ఎలా ఉన్నాయో వాళ్ళ మాటలు. చెట్లు కొంచెం మట్టంగా ఉండే, మేము నాటి 15 రోజులు అయిందా. మళ్ళా ఈ మాదిరి వచ్చి ఈ పౌంట్లు కొట్టండి చెట్లు ఇంప్రూవ్ అవుతాయా, దాన్ని కొట్టినామో చెట్లు ఇంప్రూవ్ అయినాయి. ఈ పక్క 2 సార్లకే దాన్ని కొట్టాల్సిందా చూడమన్నారు. ఈ పక్క ఉండేదానికి 4 సార్లు నిలిపేసి అక్కడ కొట్టినాం, బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇంకా తర్వాత ఇప్పుడు మనము వాడింది వచ్చి ఫస్ట్ స్ప్రే మాత్రం ఇప్పుడు 15 డేస్ తర్వాత మనం ఈవినింగ్లో స్ప్రే చేయించినాము. తర్వాత ఇంకొకటి సెకండ్ స్ప్రే ఇంకొక 45 డేస్లో మనం స్ప్రే చేయిస్తాము. నాటిన 45 డేస్ తర్వాత స్ప్రే చేయిస్తాము. ఇప్పటికీ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఇది మనం స్ప్రే చేసిన క్రాపు ఇప్పుడు ఒక 4 డేస్ అయింది. తర్వాత ఇప్పుడు మనం స్ప్రే చేయింది ఇటు సైడ్ ఉంది, ఇది ఒక వేరే ఫీల్డ్. దీంట్లో మనం స్ప్రే చేసాము ఈ ఫీల్డ్లో. ఇప్పుడు ఈ ఫీల్డ్లో వరకు మనం స్ప్రే చేయలేదు. దీంట్లో గ్రోత్ అనేది ఇలా ఉంది, స్ప్రే చేయని దీంట్లో ఇలా ఉంది. మనం చూస్తా అంటే ఇక్కడే డిఫరెన్స్ తెలుస్తుంది. నమస్కారం సార్, నా పేరు వెంకటముని. చౌడేపల్లి మండలం బత్తలాపురం గ్రామం. నా పేరు వెంకటముని. మాకు 2 ఎకరాల భూమి ఉంది. 1 ఎకరాకి అగ్రిఫ్రెండ్ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ మందులు వాడమని చెప్పినారు. 1 ఎకరాకి వాడినాము. ఈ ఎకరా మంచి ఇంప్రూవ్మెంట్కి వచ్చింది, పంట బాగుంది. ఇంకొక ఎకరాకి వాడలేదు. ఎట్లుంటుందో చూడండి అని వాళ్ళు చెప్పినారు. ఈ ఎకరాకి వాడలేదు, ఈ ఎకరా ఇంప్రూవ్మెంట్ కాలేదు. అందుకు అగ్రిఫ్రెండ్ వారు ఇంకా మంచి మాకు సపోర్ట్ చేసి 50,000 ఈ ఎకరాలో మాకు డబ్బు మిగిలింది. అందుకు ఇంకా మాకు మంచి మందులు కన్నా సప్లై చేసి కొట్టుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.